భారతదేశ పన్ను వ్యవస్థను సులభతరం చేయాలనే లక్ష్యంతో 2026 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ప్రధానంగా తక్కువ పన్ను రేట్లు, సరళమైన స్లాబ్, అనేక మినహాయింపులు, క్లిష్టమైన నియమాలను తగ్గించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా వివాహిత జంటల కోసం 2026 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్ట ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే తమ సంపాదనపై విడివిడిగా పన్నులు చెల్లిస్తున్నారు. అయితే ఇకపై బడ్జెట్లో రానున్న కొత్త ప్రతిపాదన ప్రకారం దంపతులను ఒకే ఆర్థిక యూనిట్గా పరిగణించే ఛాన్స్ ఉంది. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించినప్పటికీ కలిసి తమ ఉమ్మడి ఆదాయాన్ని ప్రకటించి దానిపై పన్నులు ఎక్కించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న ఈ విధానం మన దేశంలో అమలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు తమ ఆర్థిక ప్రణాళికను మరింత మెరుగ్గా రూపొందించుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ జాయింట్ టాక్సేషన్ విధానం అమలులోకి వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది దాని పరిమితి గణనీయంగా పెరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విడివిడిగా ఉన్నప్పుడు లభించే ప్రామాణిక మినహాయింపుల కంటే జాయింట్గా ఫైల్ చేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో మినహాయింపు పొందే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పన్ను భారం తగ్గడమే కాకుండా ప్రతి ఏటా భార్యాభర్తలు వేర్వేరుగా 2 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే ఐటీఆర్ ద్వారా దంపతులు ఇద్దరూ ఆదాయ వ్యయాలను చూపడం వల్ల పత్రాల భారం తగ్గి ప్రక్రియ సులభమవుతుంది. ఉమ్మడి పన్ను దాఖలు విధానం అమలులోకి వస్తే జీతం పొందే ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక మినహాయింపు సెక్షన్ 16IA వంటి కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు రిటర్న్స్ కలిసి దాఖలు చేసినా కూడా జీవిత భాగస్వామి స్థాయిలో విడివిడిగా వర్తించేలా రూపకల్పన చేయొచ్చు. విధానపరంగా చూస్తే ఈ విధానం ద్వారా ఒకే ఆదాయంపై ఆధారపడే కుటుంబాలపై పడే పన్ను భారం సమానంగా పరిగణించబడుతుంది. అంతేకాదు, సమాన ఆర్థిక స్థితి కలిగిన కుటుంబాల మధ్య న్యాయం ఏర్పడుతుంది మరియు పన్ను పరిపాలన మరింత సులభం, సమర్థవంతమవుతుంది. ఈ విధానం ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలకు మరియు కేవలం భర్త లేదా భార్య మాత్రమే సంపాదించే కుటుంబాలకు ఒక వరం. ఒకరి ఆదాయం ఎక్కువ ఉండి ఇంకొకరి ఆదాయం లేనప్పుడు లేదా తక్కువ ఉన్నప్పుడు జాయింట్ ఫైలింగ్ వల్ల పన్ను స్లాబ్ రేట్లు తగ్గి పొదుపు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది కుటుంబాల చేతిలో ఖర్చు చేయదలిగిన ఆదాయాన్ని పెంచుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగం కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.